వైపు చూస్తున్నాడే కానీ తన జీవితాన్ని మార్చుకోలేదు. ఈరోజు చాలామంది వాక్యానికి దగ్గరగా ఉంటారు, సంఘానికి దగ్గరగా ఉంటారు, పరిచర్యకు దగ్గరగా ఉంటారు, కానీ వారి స్థితిని మార్చుకోరు. వాళ్ళ జీవితాన్ని దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మార్చుకోరు. ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే మార్పు చెందాడు, కానీ రెండవ వ్యక్తి మార్పు చెందలేదు. ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటున్న మాట, ఇద్దరు తిరగలు విసురుచుండగా ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడువబడుదురు. ఇద్దరు పొలములో పనిచేస్తూ ఉండగా ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడువబడతారని ఇలా కొన్ని ఉపమానాలు చెప్తూ వచ్చారు. కొంతమంది జీవితాలలో మార్పు అనేది దేవుడు అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్పు అనేది వస్తుంది. కొంతమంది జీవితాలు ఎప్పటికీ మారవు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కానీ కొంతమంది మాత్రమే ఆ వెలుగును గ్రహించారు, మిగిలిన వాళ్ళు గ్రహించలేదు, చీకటిలోనే ఉన్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఈ ఇద్దరి దొంగలలో ఒక వ్యక్తి ఆ చీకటిలో నుంచి బయటికి వచ్చాడు, ఇంకొక వ్యక్తి చీకటిలోనే ఉండిపోయాడు. ఆ బయటికి వచ్చినటువంటి వ్యక్తి గురించినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తే పరదైషునకు నడిపించబడ్డాడు. భూమి మీద ఉన్నంత కాలం ఎన్ని రకాలుగా చిత్రవద అనుభవించాడో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాడో. అయితే చివరి క్షణాలలో ఇంకా కాసేపట్లో చనిపోతున్నాము అనుకున్నటువంటి ఆ సందర్భాలలో అతని జీవితంలో మార్పు రావటం అనేది చాలా గొప్ప సంగతి ప్రియులారా. కాబట్టి మార్పు అనేది, మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు భూమి మీదకి యేసయ్య వచ్చి మధ్యాకాశములో ఆ బోర శబ్దం వినిపిస్తాడో మనకు తెలియదు. మన ప్రాణం ఎప్పుడు మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. బాగున్నట్లుగానే ఉంటాం, అంత బాగున్నట్లుగానే ఉంటాము, కానీ ఏ క్షణం ఆ గుండె ఆగిపోతుందో, ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు ప్రియులరా. అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు మనము మారు మనసు పొందినటువంటి వారమై, మార్పు చెందిన వారమై మనం జీవించినట్లయితే ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ పరదైసులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ పరదైసు తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దొంగకు ఆది చివరి క్షణం, మనకి ఎప్పుడు చివరి క్షణమో తెలియదు. దొంగ ఎలా మారు మనసు పొందాడో మనము కూడా మన పద్ధతిని, మన జీవితాన్ని, మన ఆలోచనను మార్చుకోవలసిన వారమై ఉన్నాం. అలా మార్చుకున్నప్పుడే పరదేశంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవ మాటను ఈ రాత్రి మనం జ్ఞాపకంలోకి తీసుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి వారు తెరచి మీరు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో ఈ మూడవ మాట మనకి కనబడుతూ ఉన్నది. ఈ మాట ఎందుకు పలకవలసి వచ్చినది, దాని యొక్క విషయం ఏమిటని కాస్త మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఈ మూడవ మాట మనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యులు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ రక్త సంబంధాన్ని గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడే,
కానీ మానవ రూపములో ఈ లోకానికి వచ్చాడు. కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన వాడై మానవ రూపములో ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తనకు తల్లి తండ్రి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓ సందర్భంలో ఆయనను వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అక్కడికి వెళ్ళినటువంటి విధానాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనములో మనం ఈ మాటలు చూడగలుగుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనము. 12:48 వచనం. అందుకాయన తనతో ఈ సంగతి, దానికంటే కొంచెం ముందు వచనాన్ని చదవండి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పిరి. ఒక దినాన ఓ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటిస్తూ ఉన్న సందర్భాలలో యేసుక్రీస్తు చూడడానికి తన తల్లి తన సహోదరులు ఆ ప్రాంతానికి వచ్చారు. ప్రియులారా, వచ్చి ఆయన ఉన్నటువంటి ఇంటి దగ్గర ఒక ప్రక్కన నిలబడ్డారు యేసుక్రీస్తుతో మాట్లాడాలని. అది గమనించినటువంటి ఓ వ్యక్తి పరిగెత్తుకుంటా లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాడు, అయ్యా, నీ తల్లియు నీ సహోదరులు నీతో మాటలాడవలనని, గమనించండి, నీతో మాటలాడవలనని వాళ్ళు నిన్ను చూసుకుంటూ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు టక్కన లేచి తన తల్లిని మాట్లాడటానికి సహోదరులతో మాట్లాడటానికి రావాలి ముందుకి, కానీ రాలేదు. అక్కడే కూర్చున్నాడు. కూర్చుని ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ వచనాన్ని చదువుదాం ఇప్పుడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఈ సంగతి, ఏ సంగతి? నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వచ్చియున్నారు అని చెప్పిన వానితో, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారు నాకు సహోదరుడు, నాకు సహోదరి, నా తల్లియు అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ప్రారంభము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల దగ్గర విధేయత చూయిస్తూ, వయసు యందు జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ సహకారిగా ఉన్నటువంటి ఈయన ఇప్పుడేమంటున్నాడంటే, ఈ సువార్త ప్రకటించే విధానములోకి నడిపించబడినప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరికి ఈ మాట చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడంటే తన ముందర కూర్చున్నటువంటి శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఆత్మ సంబంధమైనటువంటి పరిజ్ఞానముతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైనటువంటి ఈ సంబంధం ఏదో ఒక రోజు తెగిపోతుంది, ఏదో ఒక రోజు దూరమైపోతుంది, ఏదో ఒక రోజు కనుమరుగైపోతుంది. ఆత్మ సంబంధం ఎప్పటికీ తెగిపోదు అని దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. లోక సంబంధమైన పరిచయాల గురించి మాట్లాడటం లేదు, లోక సంబంధమైన ఆలోచన గురించి చెప్పటం లేదు. ప్రియరా, మీరు గమనించినట్లయితే భార్యాభర్తల మధ్య సమస్య వస్తుంది, సహోదరుల మధ్య సమస్య వస్తుంది, స్నేహితుల మధ్య సమస్య వస్తుంది, కుటుంబాలు విడిపోతూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉంటే చాలా మంది ఎడబాటు అనేది వాళ్ళ జీవితంలో కనబడుతుంది. కానీ ప్రభు పరిచర్య చేసేటువంటి వ్యక్తులు, ప్రభు కాడిని మోసేటువంటి వ్యక్తులు, దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఎప్పటికీ అలానే ఉండిపోతారు.
సహోదర ప్రేమ, దైవికమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి పరిచయాలు ఈ ఎప్పటికీ తెగిపోవు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోక సంబంధమైన సంబంధాలు తెగిపోవచ్చు, లోక సంబంధమైన బంధరికాలు తెగిపోవచ్చు, లోక సంబంధమైన నడవడికలు తెగిపోవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి బంధం ఎప్పటికీ తెగిపోదు, ఎప్పటికీ తెగిపోదు. అది దేవుని నుండి వచ్చిన బంధం, దేవుని చిత్త ప్రకారము ఏర్పరచబడిన బంధం. ఆ బంధాన్ని ఆ శిష్యులకు చెప్తున్నాడు. మీరు నాతో సంబంధం కలిగి ఉండాలి అనుకుంటున్నారా? అయితే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఒకవేళ అలా ప్రేమిస్తే నా ప్రేమ మీలో ఉండదు. మరి ఏం చేయాలి? దాన్ని విసర్జించాలి. ఏవి నెరవేర్చాలి? పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలంటండి? ఎవరికి చెప్తున్నాడు దేవుడు? శిష్యులకు చెప్తున్నాడండి. తల్లి గుండెను గాయపరచబడేలాగా తల్లితో మాట్లాడలేదు, సహోదరులతో మాట్లాడలేదు. దేవుని చిత్తమేంటో శిష్యులకు అర్థం కావాలని ఆ శిష్యులకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఒకవేళ మీరు పరిచర్య చేస్తూ ఉన్న సందర్భాలలో మీ తల్లి గురించో, మీ సహోదరుల గురించో, మీ రక్త సంబంధాల కోసమని దేవుని పరిచర్యను ఆపుతారేమో, దేవుని పరిచర్యకు దూరం అవుతారేమో అని ఆత్మ సంబంధమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. నాకు తల్లి, నాకు తండ్రి, నాకు సహోదరులు ఎవరయ్యంటే ప్రభు పరిచర్య చేసేవాళ్లే కానీ లోక సంబంధమైన వ్యక్తులు కాదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు శిష్యులకి. భవిష్యత్తులో మీరు కూడా పరిచర్య చేయవలసిన వారై ఉన్నారు కాబట్టి లోక సంబంధమైన ఈ యొక్క ఆత్మీయత అనేది, లోక సంబంధమైన సహవాసం అనేది, దానికి మీరు దూరంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం తీసుకుని వస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియులరా, చాలా మందిని తయారు చేసేటప్పుడు, మిలిటరీకి వెళ్ళేటప్పుడు వారిలో దేశభక్తిని నూరు పోసి పంపిస్తారు. దేశం కొరకు పోరాడే విధానాన్ని వాళ్ళకి చెప్పి పంపిస్తారు. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ గుర్తొచ్చిందనో, నాన్న గుర్తొచ్చాడనో, లేకపోతే వాళ్ళ చెల్లి గుర్తొచ్చిందనో, స్నేహితుడు గుర్తొచ్చాడనో అలా ఉంటే డ్యూటీ చేయలేరు వాళ్ళు. అందుకనే ఆ సంబంధాలన్నిటిని తెంపుకొని దేశభక్తి కలిగి దేశం కొరకు పోరాడి దేశమును కాపాడుకోవాలన్న నినాదాన్ని శిక్షణలో వరకిస్తారు. వాళ్ళు అలాగ తయారైపోతారు ప్రియులరా. సుమారు 6 నెలల పాటు ట్రైనింగ్లో ఉంటే ఆ ట్రైనింగ్లో వారికి ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధతలు, ఆ స్నేహాలు అవన్నీ తెగిపోయేలాగా చేస్తారు ప్రియులారా. ఈరోజు నేడు ఉగ్రవాదం జరుగుతూ ఉంది, మారణ హోమం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ మనుషులు కాదా అంటే మనుషులే. వాళ్ళకి మమకారం లేదా అంటే మమకారం ఉన్నది. కానీ వాళ్ళకి ట్రైనింగ్లో చెప్పినటువంటి దానిని మాత్రమే మనసులో పెట్టుకుంటారు. కానీ మనం ఒక వ్యక్తిని ఎలాగూ తిట్టగలుగుతున్నాం, ఒక వ్యక్తిని ఎలాగ హత్య చేయగలుగుతున్నామన్న ఆలోచన వారిలో చచ్చిపోతుంది ప్రియులారా. అలా తయారు చేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు. ప్రేమ మమకారాల గురించి చెప్తున్నాడు, ఆత్మీయ సంగతుల గురించి చెప్తున్నాడు. లోక సంబంధాలు తెగిపోతాయని చెప్తున్నాడు. లోక సంబంధాలు ఉంటే దేవుని పరిచర్య చేయలేము అని చెప్తున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట నేటి దినాల్లో మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ఆ సంబంధాన్ని గనక జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు ఎందుకు ఈ మాట పలికాడో మనకు అర్థమవుతుంది. మనం పరిచర్య కొరకు బయలుదేరినప్పుడు ఇంటి దగ్గర భార్యతో చెప్పాలి, నేను పలానా ఊరికి పరిచర్యకి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు తనేమంటదంటే, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు కదండి అంటే ఆగిపోతారు, చేయమంటే చేస్తారు. ఈ సంబంధాన్ని తెంపుకుని ముందుకు రాలేరు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేరు.
మరి ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తారు? ఆ ఇంట్లో ఉన్న తల్లి చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్న భార్య చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్న నాన్న చెప్పాలి. ఆ ఎల్లయ్య బాబు అంటే వెళ్ళాలి, లేకుంటే ఇంటి దగ్గరే ఉండాలి. అంటే ఈ వ్యక్తి ఏ బంధంలో ఉన్నాడండి? లోక బంధంలోనే ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఇలా లోక సంబంధమైన బంధాలు కలిగిన వాడు దేవుని పని చేయలేడు. అందుకనే ఎవరు నా సహోదరులు అంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులే నాకు సహోదరులై ఉంటారు. వారికే శిష్యత్వాన్ని ఇస్తాను, వారే నిత్య రాజ్యానికి వారసులవుతారు. ఆ పరలోకపు తండ్రి కట్టిన పట్టణంలో ఆ సింహాసనం పైన నాతో పాటు కూర్చుండాలంటే వాళ్ళు నా సహోదరులై ఉండాలి. వాళ్ళు నా సహోదరులై ఉండాలి. ఎలా సహోదరులుగా మార్చబడగలుగుతారయ్యా అంటే దేవుడు అక్కడ ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. ఏమంటే పరలోకపు తండ్రి చిత్తము. ఎవరి చిత్తం అంటండి? పరలోకపు తండ్రి చిత్తమును జరిగించు వాళ్ళే అనే మాటను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రియులారా, చివరికి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే శిష్యుల ముందే ఆ బంధాన్ని, ఆ తల్లి బిడ్డకు మధ్య ఉన్న బంధాన్ని, సహోదరులకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి బంధాన్ని బద్దలు చేసి చెప్పేశాడు. ఏమంటే ఈ బంధాలు ఏవి కూడా నిలబడవు, ఓ మధ్యలో రాలిపోతాయి, ఆగిపోతాయి. ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఈ సంబంధం నిత్య రాజ్యానికి నడిపిస్తుంది అని చెప్పాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ఇద్దరు వ్యక్తులు బాగా కలిసి ఉన్నారు. ఆ ఇద్దరు కలిసి దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. వారిద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే వాళ్ళిద్దరు ఇడిపోతారు, కానీ పరిచర్య మాత్రం ఎవరంతరికి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లోక సంబంధమైన స్నేహం తెగిపోయింది, కానీ దేవునికి వీళ్ళకి ఉన్న ఆత్మీయ సంబంధం తెగిపోలేదు, తెగిపోదు కూడా. చివరికి ఒక దినాన నిత్యరాజ్యంలో కలుసుకుంటారు. ప్రియులరా, అవును, మనకు అర్థమవుతున్న సంగతి అదే. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట కూడా అదే. నా సహోదరులుగా మీరు బ్రతకాలంటే, నా సహోదరులుగా మీరు బ్రతకాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం అంటే ఏంటంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇష్టం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం, ఇదంటే ఈ వస్తువు అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి, అంటే మనం మాట్లాడుకునే విధానం. ఇదంటే మా భార్యకి చాలా ఇష్టం అండి, ఈ కూర అంటే మా ఆయనకి చాలా ఇష్టం అని చెప్పుకుంటాం. ఇష్టం అనగా చిత్తం. ఆ ఇష్టాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పరలోకపు తండ్రి ఇష్టం ఏంటి? ఇష్టం సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడాలి, అదే ఆయన ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో స్తుతించాలి, ప్రతి నాలుక దేవుని స్తుతించాలి, ప్రతి వ్యక్తి దేవునికి లోబడాలి, ప్రతి వ్యక్తి దేవుని కృపకు దగ్గరవ్వాలి. అదే తండ్రి చిత్తం. ఎవరు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి, ఏ ఆత్మ నశించటానికి ఇష్టం లేదు. ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధముగా దీవించబడుతూ ఆ పరలోకపు సన్నిధిని అనుభవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. అదే తండ్రి ఇష్టం. ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు 30 సంవత్సరాలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఒదిగి ఉండి 3.5 సంవత్సరాలు ఆ కాలాన్ని దేవుని సన్నిధిలో ఆ సమయాన్ని వృధా చేయకుండా అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటించిన గొప్ప వ్యక్తి అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు అన్నటువంటి ఈయన సిలువ దగ్గర నిలబడినటువంటి తల్లిని చూసి, ఆ తల్లి గుండెను చూసి, ఆ తల్లి పడుతున్న బాధను గమనించి ఆమెతో అంటున్నాడు ఈ మాట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చూస్తే తల్లి మనసు విరిగిపోయేలాగా, నేను దైవ సంబంధమైన వ్యక్తిని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తిని అని అర్థమయ్యేలాగా చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లి హృదయాన్ని చూశాడు. ప్రియులరా, తల్లి హృదయాన్ని చూశాడు. ఆ తల్లి గుండె లోతులలో దాగిన బాధను చూశాడు. తన కుమారుడు తన కళ్ళ ముందు ఆ విధంగా కొట్టబడుతుంటే, ఆ విధంగా నాగడి చాలవలే దున్నబడుతుంటే, సిలువ మ్రాను పైన 3 మేకుల మధ్య వేలాడుతుంటే, ముళ్ళ కిరీటము ధరించిన వాడే ఆ రక్తపు పట్టులలాగా కారుతూ ఉంటే ఏ తల్లి సహించగలుగుతుంది? తన కడుపును పుట్టినటువంటి ఆ బిడ్డను చూసి గుండె తరుక్కుపోతుంటే
ఏ పాపము చేయనటువంటి ఈ వ్యక్తికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఈయన దేవుడు కదా. అండి ఆ తల్లి బాధను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అంత బాధలో ఉండి కూడా తల్లి బాధను గుర్తించాడండి నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనండి దేవుడు. తనెంత బాధలో ఉండి కూడా ఎదుటి వ్యక్తి బాధ గమనించగలుగుతామే, అది గొప్పతనం. అంటే మన బాధ మనం చూసుకోవటం కాదు, మనం క్షేమంగా ఉండడం కాదండి, మనం కడుపు నిండా తినడం కాదండి, మనం హ్యాపీగా పడుకోవటం కాదండి, ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోవటమే యేసయ్య గుణం. ఎదుటి వ్యక్తి మనస్సు అర్థం చేసుకోవటమే. ఎప్పుడండి? అన్నీ ఉన్నప్పుడు కాదు, నరకయాతను అనుభవిస్తూ ఇంకా కొద్ది క్షణాల్లో తన ప్రాణం పోతున్నప్పుడు లోపల ఉన్న 6 లీటర్ల రక్తం అంతా నేలకు ఒరిగిపోయి రక్తమంతా కారిపోతూ కనీసం కనురెప్పలు కొడదామన్న కళ్ళ మీదుగా రక్త బిందువులు జారుతుంటే ఆ ముళ్ళ కిరీటం పెట్టుకున్నప్పుడు 16 ముళ్ళు లోపల ఉండి ఆ ముళ్ళు ఇరుక్కుపోయి నరకయాతను అనుభవిస్తూ కూడా ఆ బాధ తనలో తాను దిగమింగి ప్రజలను ఉద్దేశించి ప్రజల వైపు చూసి ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ అదే సమయంలో తల్లి గుండెను చూసి తల్లి బాధను అర్థం చేసుకుని తల్లి పడుతున్న బాధను గమనించిన వాడే అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. నేను లేనని, నేను వెళ్ళిపోతున్నానని భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లికి అప్పగిస్తున్నాడు. ఈ రోజు నుంచి ఇతడే నీ కుమారుడు, ఇతడు నీకు బిడ్డగా ఉంటాడు, నన్ను అతనిలో నువ్వు చూసుకోవాలి, కానీ నువ్వు బాధపడకూడదు. ఎందుకు బాధపడకూడదంటే నేను వచ్చిన పని వేరు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నేను వచ్చిన పనిని వేరు. గతంలోనే మీకు జ్ఞాపకం చేశాను, ఇదిగో పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నా తల్లి అని చెప్పాను కదా. ఆ మాట జ్ఞాపకం వచ్చేలాగా చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. ఆ తల్లి బాధను చూశాడు ప్రియులారా. ఒక కుమారుడు తల్లిని అర్థం చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో అండి? బాధలో ఉండి. ఈ లోక సంబంధమైనటువంటి కుమారుడు గనక తల్లిని అర్థం చేసుకోవాలంటే, నేను ఎంత బాధలో ఉన్నానో తెలుసా? నేను కాబట్టి తట్టుకుంటున్నాను, నేను కాబట్టి ఇంటిని పోషిస్తున్నాను, నేను కాబట్టి కూరగాయలు తీసుకొస్తున్నాను, నేను కాబట్టి ఇల్లులో ఏ సమస్య వచ్చినా నేను కాబట్టి చూస్తున్నాను, ఇంకెవ్వరు చూడలేరు అని చెప్పి కొంతమంది అంటుంటారండి. కొంతమంది అంటుంటారు, నేను కాబట్టి ప్రతిరోజు పెయింట్ పనికి వెళ్ళి ఈ కుటుంబ భారం అంతా నా మీద పడింది, ఇంట్లో చిన్నోడినైనా సరే నా మీద పడింది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను కాబట్టి. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పరలోకపు తండ్రి అనగా యేసుక్రీస్తు ప్రభువారు కనీసం ఊపిరి పీల్చుకోవటానికి కూడా అవకాశం లేని బాధలో ఉండి కూడా తల్లి బాధ అర్థం చేసుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి హృదయాన్ని చూశాడండి. అంత బాధలో ఉండి కూడా చూశాడండి తల్లి హృదయాన్ని. ఈరోజు నిన్ను కూడా ఒక తల్లిగా భావించుకున్నాడు, నిన్ను కూడా ఒక సహోదరిగా భావించుకున్నాడు, నిన్ను కూడా ఒక సహోదరిగా భావించుకున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని చూశాడు, నీ మనసును చూశాడు, నిన్ను అర్థం చేసుకుని ఆ పరలోకపు తండ్రి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి సావుకుని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూస్తున్న దేవుడు ప్రియులారా. చూడలేదేమనుకుంటాం మనం. అప్పుడప్పుడు అంటుండే ఆయన నన్ను చూడటం లేదు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం. కాదండి, నీ ప్రతి కన్నీటి బొట్టు చూస్తున్నాడు ఆయన, నీ ప్రతి కదలిక చూస్తున్నాడు. దావీదు మహారాజు చక్కటి మాట అంటాడు, దేవా నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను మార్గమును నడుచుట నీకు తెలుసు. దావీదు ఎలా చెప్పగలిగావయ్యా అంటే, నా ప్రతి కదలిక గురించి, ప్రతి మూమెంట్ గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడు, నాకు అర్థమవుతుందని చెప్పాడండి. ఈరోజు నీకు అర్థం కావటం లేదేమో, నీ ప్రతి కదలిక ఆయనకి తెలుసు, నీ ప్రతి నడక ఆయనకి తెలుసు, నీ ప్రతి మాట ఆయనకి తెలుసు, నీ హృదయంలో ఉన్న బాధ ఆయనకి తెలుసు. అర్థం చేసుకునేటువంటి వాడు ఆయన. తల్లిని అర్థం చేసుకున్నాడంటే ఓ దినాన శిష్యులను కూడా అర్థం చేసుకున్నాడు. వాళ్ళు వెళ్ళారు, వల వేశారు, చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, ఒక్క చేప కూడా దొరకలేదు. అక్కడికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత క్రీస్తుకు దూరమైనటువంటి వ్యక్తుల దగ్గరకు వచ్చాడు. పిల్లలారా,
మీ దగ్గర ఆహారములకు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ప్రియులారా. మొదటి మాట అదే. మీ దగ్గర ఆహారములకు ఏమైనా ఉన్నాయా అంటే మా దగ్గర ఏమీ లేవన్నారు. అయితే రండి, మీ కొరకు ఆహారం సిద్ధపరచానని రొట్టెలను చేపలు సిద్ధపరిస్తే వాళ్ళు భుజించారండి. అంటే దేవుడు హృదయాన్ని ఎరిగాడు, దేవుడు ఆకలి మాట, ఆకలి బాధను కూడా ఎరిగాడండి. మనిషి లోపల ఉన్న మనస్సును ఎరిగాడు, శరీర సంబంధమైన ఆకలి ఎరిగాడు. లోకంలో మనిషి ఏ పని చేసినా తినటం కోసమే. ఏ మనిషి ఏ పని, ఏ ఉద్యోగం ఎంత పరిగెత్తినా దేని కొరకయ్యా అంటే తినటం కొరకే, ఆకలి కొరకే. ఆ ఆకలి బాధ తెలిసినవాడు, ఆకలి బాధ గురించి అవగాహన ఉన్నటువంటి వాడు దేవుడు ఒక్కడేనండి. అందుకని మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరిచాడు. మనస్సులో ఉన్న బాధ ప్రపంచంలో ఎవరికీ తెలియదండి. మనిషి లోపల ఉన్న సంగతి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కానీ ఎరిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. మనసులో బాధ ఎరిగిన వాడు, శరీర సంబంధముగా ఆకలి బాధ ఎరిగినటువంటి వాడు. ఇంకేం కావాలండి? మనిషి జీవితంలో శరీర సంబంధముగా ఎరిగిన వాడు ఆయనే, ఆత్మ సంబంధముగా ఎరిగిన వాడు ఆయనే. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని గురించి మొట్టమొదట్లో చెప్పి శరీర సంబంధమైన విధానాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి నేను లేను అన్న బాధ నీకు ఉండకూడదని ఇదిగో నీకు ఒక కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన శిష్యుని దగ్గరకు పిలిచి ఇదిగో ఇతనే ఈరోజు నుంచి నీకు కుమారుడుగా ఉంటాడు. ఆ కుమారుని శిష్యుని చూసి అన్నాడు, ఈవిడే నీ తల్లి. ఎందుకు చెప్పాడు ఈ మాట? తల్లి కాదు కదా. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎందుకంటే నా స్థానములో నీవుండాలి. నేను నిన్ను ప్రేమించాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు ప్రక్కకి, నువ్వు ఒక్కడవే సిలువ దగ్గర ఉన్నావు. ఈ సిలువ మరణాన్ని చూస్తూ ఉన్నావు. నా పరిస్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నా తల్లి గురించి నీకు అప్పగిస్తున్నాను. నా తల్లిని చూసుకోవలసింది నీవేని ఆ తల్లి బాధ్యత అప్పగించాడు ప్రియులారా. ఇప్పుడు తల్లి కన్నీళ్లు తుడవబడ్డాయి, కుమారుడు కన్నీళ్లు తుడవబడ్డాయి. తల్లి లోపల ఉన్న బాధ ఒక్కసారిగా దాటిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? పరలోక సంబంధమైన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఇలా జరిగింది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డ లేడు అంటూ దిగులు పడకూడదని కుమారుడిని అప్పగించాడు. కుమారుడు లేని లోటు తీర్చాడండి. అదండి యేసుక్రీస్తు ప్రభువారంటే. అందుకనే అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మ అని పిలిచేటప్పుడే, లోపల నుంచి ఆ మాట పలుకుతున్నప్పుడే ఆ తల్లి జీవితంలో ఆ తల్లి ఆ వేదన, ఆ తల్లి బాధ ఒక్కసారిగా ఆయన నోట వచ్చిన మాటను గమనించి ఆశ్చర్యపోయింది ప్రియులారా. ఇంత బాధ అనుభవిస్తూ కూడా, ఇంత బాధలో ఉండి కూడా నాకు ఓ కుమారుడిగా ఒక వ్యక్తిని అప్పగిస్తున్నాడు, నన్ను చూసుకోవాలని నా గురించి ఆలోచిస్తున్నాడంటే నిజంగా ఈయన దేవుడు, ఈయన నిజంగా సర్వాధికారి, ఈయన నిజముగా ప్రజల కొరకు పుట్టిన కారణ జన్ముడు. ఆయన నా కడుపున పుట్టాడు కాబట్టి నేను ధన్యురాలను అనుకుందండి. అప్పుడే ఆమె లోపల ఉన్న బాధ అలా దిగమింగేసిందండి, ప్రశాంతత వచ్చింది. అంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలో ప్రతి మనిషికి ప్రశాంతత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అయితే గుండెలు బాదుకుని ఏడవాలండి, అలా ఏడవలేదు. నా కుమారుడు గొప్ప వ్యక్తి అయిపోయాడు, ప్రపంచానికి వెలిగించే వ్యక్తిగా వెళ్ళిపోయాడు. ఒకవేళ నా కుమారుడు దీపం ఆరిపోయినా 1000 కోట్ల దీపాలు వెలగబోతున్నాయని ఒక ఆలోచన కలిగి ఆ తల్లికి నిబ్బరం వచ్చిందండి. ఆ తల్లికి చేసుకునేటువంటి కుమారుడు, ప్రేమించే కుమారుడు, బాధలను మరిపింపచేసే కుమారుడు ఆయనండి. ఎంత గొప్పవాడు చూడండి ప్రియులారా. ఈ రాత్రి యేసుక్రీస్తు ఈ మాట పలకటానికి గల కారణం ఏంటంటే, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఆ మాట ఎప్పుడైతే తెలిసిందో గర్వంగా ఫీల్ అయిందండి. అంటే ఈరోజు కుమారుడు చనిపోయినా ఆయన రక్తము వలన, ఆయన కార్చిన ప్రతి రక్తపు బిందు వలన కోట్ల మంది బ్రతకబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధ్యకాలంలో ఓ వ్యక్తి గుండె చనిపోతున్నాడు, యాక్సిడెంట్ ఏదో జరిగి చనిపోతుంటే గుండె మాత్రమే బ్రతుకుంటే ఆ గుండెను దానం చేస్తున్నారు.
దానిని ఫ్లైట్లో తీసుకుని వెళుతుంటే ఆ తల్లిదండ్రి బాగా సంతోషపడ్డారు. నా కుమారుడు లేకపోయినా నా కుమారుడికి ఉన్నటువంటి అవయవాలు బ్రతికే ఉన్నవి. ఇప్పుడు మరియ కూడా అదే అనుకుంటుందండి. ఈరోజు నా కళ్ళ ముందు కుమారుడు లేకపోవచ్చు, కానీ అందరి జీవితాల్లో ఆయన జీవిస్తున్నాడు, ఆయన బ్రతికి ఉన్నాడు. నా కుమారుడు ఎలాంటి వాడు తెలుసండి? తల్లి బాధను అర్థం చేసుకున్నాడు, శిష్యుల బాధలు అర్థం చేసుకున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల బాధలు అర్థం చేసుకున్నాడు. ఆఖరికి ఎదుట నిలబడి దూషించి కొట్టి చిత్రవద చేసిన వారిని సైతము క్షమించమని ప్రార్థన చేసిన ఏకైక వ్యక్తి. ఇన్ని జరిగిన తర్వాత ఏ తల్లి బాధపడిద్దండి? అలాంటి కుమారుని కన్న తల్లి ఎంత ధన్యురాలండి, ఎంత గర్వపడుతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి ప్రియులారా. అలాంటి ధైర్యాన్ని ఇచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి ధైర్యాన్ని ఆమెకు అనుగ్రహించాడండి. ఆయన నోటి మాటల ద్వారానే అద్భుతం జరిగిందండి. అప్పటి వరకు వేదనతో ఉన్నటువంటి తను, అప్పటి వరకు బాధతో ఉన్నటువంటి తను, ఎప్పుడైతే ఆ వ్యక్తి నోరు తెరిచి అమ్మా ఇదిగో నీ కుమారుడిని పిలిచిన వెంటనే తెలియని ధైర్యం వచ్చిందండి. ప్రపంచాన్ని అర్థం చేసుకున్న ఒక వ్యక్తి పుట్టడం అంటే ఆశ్చర్యం అండి. అందుకనే అతని గురించి యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట, ఏలయనగా కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి ఆయన? బలవంతుడైన దేవుడు. అంత రక్తము వెళ్ళిపోయింది, అంతగా కొట్టారు, అంతగా భుజం మీద సిలువు పెట్టారే, అయినా ఇంకా ఎక్కడ మాట్లాడుతున్నాడు? 6 గంటల సేపు సిలువలో వేలాడుతూనే ఉన్నాడే. ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత? అదే బైబిల్ అంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు ఆయన. ఆఖరి క్షణములో కూడా తనను తాను అప్పగించుకున్నాడే కానీ ఎవరు ఆయన చంపలేకపోయారండి. అదండి దేవునికి ఉన్న గొప్పతనం. అందుకనే ఈ రాత్రి మనం జ్ఞాపకం చేయాలి ఏంటంటే, ఆ తల్లిని అర్థం చేసుకుని, ఆ తల్లి మనస్సును గమనించి ధైర్యాన్ని ఇచ్చాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడని. అప్పుడు తనలో ఒక ధైర్యంతో నింపబడింది. శిష్యుడితో చెప్పాడు, అమ్మ అయ్యా ఇదిగో నీ తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. లోక సంబంధమైన సంబంధాల గురించి చెప్పాడు, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి చెప్పాడు. ఆ మరియకు శిష్యులకి అర్థం కావలసిన విషయం ఏంటంటే, ఈ మరియకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీవు ఈ లోక సంబంధముగా నాకు తల్లిగా ఉన్నావు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే పరలోకములో నా సహోదరిగా ఉండడానికి నీకు అవకాశం ఉంటుందని అర్థమయ్యేలాగా చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆవిడ ఇక బాధపడటం ఆపేసి ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ప్రయాసపడింది. ఆ 120 మందిలో ఈవిడు కూడా ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ 120 మంది? మేడ మీద ప్రార్థన చేసినటువంటి వారిలో ఆ 120 మందిలో కూడా ఈవిడ ఉందండి. ఎలా ఉంది? సిలువలో పలికిన ఆ మాట ఆమె జీవితాన్ని కదిలించింది. ఇప్పటి వరకు నా కుమారుడు అనుకుంది, కానీ ఆయన చెప్పాడు, నేను నీ కుమారుడు కాదమ్మా, నేను పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవునిగా వచ్చినటువంటి దైవ స్వరూపాన్ని, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తులే నాకు సంబంధము కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటామని చెప్పినప్పుడు ఆ పరలోక సంబంధాన్ని కలిగి ఉండడం కొరకై ఆ మేడగదులకు వెళ్ళారు, ప్రార్థన చేశారు. అందరూ ఆత్మతో నింపబడ్డారు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలో ఒక ఆవిడిగా ఈవిడ ఉండటం విశేషమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే సిలువలో పలికినటువంటి ఆ మాట ఆమె జీవితాన్నే కదిలించింది. ఇలా ఒక్కొక్కటిగా చెప్తుంటే ఒక్కొక్క మాట వెనకమాల వేరొక అర్థాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి ప్రియులారా. అంటే ప్రతి మాట విలువైన మాటే, ప్రతి మాట శక్తివంతమైన మాటే, ప్రతి మాట జీవితాలను నిలబెట్టే మాటలే, ప్రతి మాటలు మనుషుల జీవితాలను కట్టే మాటలు, నిలబెట్టే మాటలు, వెలిగించే మాటలే యేసయ్య పలికాడు, కానీ వ్యర్థమైన మాటలు పలకలేదు. ఓ మనిషి చనిపోయే ముందు మాట్లాడే మాటలు ఏంటంటే, బాబు నీకేంటి ఆఖరి కోరిక అంటే, నేను ఆ ఊరు పోవాలి, ఈ ఊరు పోవాలి, అది తినాలి, ఇది తినాలని కోరుకుంటారు. చచ్చిపోతున్నామని తెలిసినప్పుడు డాక్టర్ కూడా చెప్తాడు, వాడు ఏది అడిగితే వాడు తీసుకొచ్చి పెట్టండి, వాడు పోయే కాలం వాడికి దగ్గరకు వచ్చింది కాబట్టి ఏది అడిగితే అది పెట్టండి అంటారు. అంటే తిండి కోసం బ్రతుకుతున్నామా అండి? మనిషి తిండి కోసం బ్రతుకుతున్నారా?
కాదు. హిజ్కియా దగ్గరకు వచ్చి కూడా నువ్వు మరణమవ్వబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కపట్టుకోమన్నాడు. ఇల్లు చక్కపెట్టుకోవటం అంటే నీ బిడ్డల విషయంలో, రాజరికం విషయంలో, ఈ రాజ్యాన్ని అప్పగించే విషయంలో వీటన్నిటిని ఒక్కసారిగా నువ్వు వాటిని సెట్ చేసుకో. ఎందుకంటే చనిపోతున్నావు కాబట్టి. సెట్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఎవడిష్టం వచ్చేట వాళ్ళు బ్రతుకుతారా అంటే అవునండి బ్రతుకుతారు. దావీదు కుమారుల్లో ఒకడున్నాడు. వాడేం చేశాడంటే దావీదు చెప్పక తలికే నేనే రాజుగా ఉంటానని చెప్పి 50 మందిని డబ్బులు ఇచ్చి కొనేశాడు. నేను వెళ్తా ఉంటాను, నాకు జైగొట్టండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? రాజును అనుకుని మీరు చెయ్యండి అని 50 మందిని కొనేశాడు. వాడు వెళ్తున్నాడు గుర్రం మీద, వెనక వాళ్ళందరూ జై కొడుతున్నారండి. అందరు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఈయన రాజు అయ్యాడా, ఎప్పుడు రాజు అయ్యాడు అన్నట్టుగా చూస్తున్నాడండి. ఈ వార్త సొలొమోనుకు తెలిసింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు సొలొమోను రాజు చేస్తానని. సొలొమోనుకు తెలిసిన వెంటనే సొలొమోను ఎక్కడ తనను చంపుతాడని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి బలిపీఠపు కొమ్మును పట్టుకుని ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు. సొలొమోను కనికరపడి అతన్ని విడిచిపెడతాడు. ప్రియులారా, అంటే దీనికి అర్థం ఏంటంటే రాజు ఎవరిని అభిషేకించి రాజు చేయాలో చేయలేదు, ఆయన నిదానించటం వల్ల ఇక్కడ ఇలా జరిగింది. అందుకనే హిజ్కియాతో చెప్తున్నాడు, నీకు మరణ దినాలు వచ్చాయి కాబట్టి రాజ్యాన్ని చక్కపరచు, ఇంటిని చక్కపరచు, బిడ్డలు చక్కపరచుకోమని చెప్పాడు. అంటే చనిపోయే ముందు ఏం చక్కపరచుకోవాలి? పిల్లలను అందరూ చక్కపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే ముందు కొద్ది క్షణాలలో చనిపోతాడు. కొద్ది క్షణాల ముందు ఆయన చనిపోతున్నాడు అని తెలిసిన తర్వాత ప్రపంచమంతటిని సెట్ చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 మాటలలో ఆత్మ సంబంధముగాను, శరీర సంబంధముగాను, శిష్యులను కానివ్వండి, తల్లిదండ్రులను కానివ్వండి, అతనికి సహోదరులుగా ఉన్నటువంటి వారిని కానివ్వండి, దూషించిన వారిని, రాజులను, అధికారులను, ప్రతి ఒక్కరిని ఆ సిలువలో వేలాడుతూ 7 మాటలతో ప్రపంచమంతటిని సెట్ చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అది అనుకున్న గొప్పతనం. ఓ మనిషి చనిపోయే ముందు ఆరాట పడతాడు, ఏదో తినాలి, ఏదో తాగాలి, ఎవరినో చూడాలని. ఈయన ఎవరిని చూడాలనుకోలేదండి, ప్రపంచాన్ని సెట్ చేయాలనుకున్నాడు, చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని వారి కొరకు ప్రార్థన చేశాడు. దొంగను సైతము నేను క్షమించగలుగుతానని రుజువు చేశాడు. తల్లికి సంపూర్ణత ఇచ్చాడు, తల్లికి ఆదరణ కలిగించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక మిగిలినటువంటి మాటలు ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేస్తే ప్రపంచాన్ని దేవుడు ఎలా సెట్ చేశాడో, ప్రపంచంలో ఉన్న ప్రజలు దేవుడు ఎలా సెట్ చేశాడో ఈ విధానంలో మనకు అర్థమవుతుంది. ప్రియులరా, అంటే ఒక మనిషి చనిపోయే ముందు ఎలా సెట్ చేయాలో, ఎలా ఎవరికి అప్పగించాలో అలా అప్పగించిన ఘనత యేసుక్రీస్తునకు మాత్రమే దక్కింది. ప్రియులరా, ఇంకేం జరిగిందో తర్వాత చూద్దాం. ఈ 3వ మాట మీరు గుర్తుపెట్టుకోండి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. ఆమె గుండెలో ఉన్న బాధ అంతా ఒక్కసారిగా వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఆ పిలిచిన పిలుపులోనే ఆదరణ ఉంది. ఉదయకాల సమయంలో కూడా చెప్పాను, రాళ్ళు రువి చంపాలని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తరుముకుంటూ వస్తుంటే ఆయన అన్న మాట, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? అయ్యా, నన్ను ఎవరు శిక్షించలేదా? వాళ్ళందరూ దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. బోధకుడను తప్పుకో, ఈవిడ మేము కొట్టి చంపాలి అంటున్నారని. కానీ ఆయన వచ్చిన మాట అమ్మా. ఎంత శ్రేష్టమైన మాట. ఇదే మాట కలువరి సిలువలో పలుకుతూ చక్కగా అంటున్నాడు, అమ్మా, అమ్మా. ఆమె బాధను చూసి, ఆమె గుండె వేదన చూసి, నా కుమారుడు లేడు అని అనుకుంటున్నావు కదా, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇంతకు ముందే ఆ సంగతి నీకు తెలియచేశానమ్మా. నేను నీ కుమారుడు కాదు, ఇదిగో నీ కుమారుడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మనం ఒకరోజు కలుస్తాము. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మాటలు చెప్పినప్పుడు, ఆ మాటలు విన్నటువంటి తన జీవితాన్ని మార్చుకొని, ఇదిగో యేసయ్య సువార్తని పరిచర్య చేయటంలో పాలిభాగస్తురాలుగా మిగిలిపోయింది, పరలోక రాజ్య వారసురాలుగా మిగిలిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి బాధను అర్థం చేసుకున్న కుమారుడు, తల్లికి ఆదరణ ఇచ్చిన కుమారుడు. అదే తల్లి స్థానంలో నీవు నేను మనందరం ఉన్నాం. మన బాధను అర్థం చేసుకుని మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు, సేమ్ టైం
ఆయన అంటున్న మాట, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తల్లికి చెప్పాడు, మనకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనందరము కూడా ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలంట? భార్య ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారు, భర్త ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారు, బాబాయ్ ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారు, పిల్లల ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారు. పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు కనబడరండి. ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఎవరిని? తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని కోరుకుంటున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే ఈ ఆత్మీయ బంధం ఉంటుంది. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చకపోతే శరీర బంధం ఎలా తెగిపోతుందో ఆత్మబంధం కూడా తెగిపోతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన తండ్రి చిత్తాన్ని, పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన పలుకుతూ వచ్చారు. ఇదే 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన మాట. ఇక 4వ మాట గురించి రేపు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకములకు తీసుకుందాం. ఈ 3 మాటలు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని పరలోకపు తండ్రికి మనవి చేస్తూ చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన విన్న దొంగ తన జీవితాన్ని మార్చుకుని, తన బ్రతుకును మార్చుకుని, ఈయన నిజంగా దేవుడే అని గుర్తించి ఆయనను వేడుకుంటున్నాడు. ఏమని అంటే, దేవా తండ్రి, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని ఆయన వేడుకున్నప్పుడు ఆయన నోట నుండి వచ్చినటువంటి 2వ మాట, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావని దొంగలను సైతము, నరహంతకులు సైతము, మోసగాళ్ళు సైతము నేను క్షమించే దేవుడును, ప్రేమించే దేవుడును, శిక్షించేవాడును కాదు అని ఆ 2వ మాట ద్వారా తనను తాను రుజువు చేసుకున్నాడు ప్రియులారా. ఇక 3వ మాట, ఆ తల్లి పడుతున్న బాధను గమనించి పరలోక సంబంధమైన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుని కుమారుడును నేను నీ కుమారుడు కాదు అని ఆధ్యాత్మికమైన సంగతుల గురించి ఆయన బోధిస్తూ తెలియచేస్తూ ఆ తల్లి బాధను గమనించి ఆ తండ్రి ప్రేమించినటువంటి ఆ కుమారుడిని అప్పగించి ఇదిగో నీ కుమారుడని చెప్పి ఆ కుమారుని వైపు చూపించి ఇదిగో నీ తల్లి అని చెప్పి వారిద్దరి మధ్య ఓ సంబంధాన్ని, ఓ బాధ్యతను అప్పగించి మీరందరూ పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ప్రపంచానికి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి ఈ 3వ మాట ప్రియులారా. ఇక 4వ మాట గురించి రేపటి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఘనుడువైన యేసయ్యా నీకు వందనాలు. ఈ 3వ మాట గురించి మేము ఆలోచన చేశాం తండ్రి. ఆ ఎదురుగా నిలబడి అయ్యా ఎంతో వేదనతో బాధతో నా కుమారుడిక లేడు, నా కుమారుడు ఇంతలా గాయపరచబడ్డాడు, ఇంతలా శరీరము దున్నపడింది అని వేదన పడుతుంటే ఆమెను చూసి, ఆ తల్లిని చూసి ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. అమ్మా, నేను పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తిని, నేను నీ కుమారుడుని కాదు, ఇదిగో నీ కుమారుడని ఆ తల్లి బాధను గుర్తించిన ఘనత మీకే దక్కింది ప్రభువా. తల్లి బాధ, తల్లి గుండె లోతుల్లో ఉన్నటువంటి వేదనను గుర్తించి శరీర సంబంధమైన కుమారుడిగా ఉండడం కొరకే మీరు ప్రేమించిన శిష్యుడిని అప్పగించారు తండ్రి. ఆ తల్లి ఎక్కడ ఇబ్బంది పడకూడదని కుమారుడికి అప్పగించారు నాయన. మీరు ప్రేమించినటువంటి ఆ శిష్యుడిని తల్లిని చూసుకోమని చెప్పారు తండ్రి. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే నాకు సహోదరులుగా ఉండడానికి అవకాశం ఉన్నదని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చితేనే సహోదరునిగా ఉండడానికి అవకాశం ఉంటుందని, తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే తల్లిగా ఉండడానికి అవకాశం ఉంటుందని మీరు ఆధ్యాత్మికమైన సంగతుల చేత ఆ దినాలలో మరియను బలపరిచారు తండ్రి. నీ మాటలు విన్న ఆవిడ ఆదరణ పొంది ఆత్మీయతను అనుభవిస్తూ ఇదిగో నీ పరిచారకురాలుగా మారింది ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపబడింది. ఈరోజు మీ వాక్యాన్ని వింటున్నాం. మా బాధలు, మా పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. ఈ పరిస్థితుల మధ్య కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలని మీరు మాకు బోధిస్తూ వచ్చారు. మీ చిత్తాన్ని నెరవేరుస్తూ నమ్మకస్తులుగా మేము సాగిపోవటకు సహాయం ఇచ్చేయండి. వచ్చిన వారందరం దీవించండి. రాలేని వారు రేపటి పగటి కాలంలో రావడానికి సహాయం ఇచ్చామని, ఇదిగో ప్రభువా ఈరోజు సిలువ వేయబడి సమాధి చేయబడి ఇదిగో ప్రభువా సమాధిలో ఉన్నటువంటి రోజు ప్రభువా 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేసేటువంటి రోజు అతి త్వరలోనే, అతి తొందరలోనే రాబోతుంది ప్రభువా. సమాధిలో లోపలికి వెళ్ళి ప్రభువా పరదేశంలో ఉండి భక్తులు అనేటువంటి వారందరినీ పరామర్శిస్తున్న కాలము ఈ సమయం ప్రభువా. ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ కృప, నీ కనికరము, నీ దయ, నీ వాత్సల్యత
మాకు అనుగ్రహించండి. మరియకు ఎలాంటి ఆదరణ ఇచ్చారు, ఎలాంటి సహాయము ఆ బిడ్డకు అనుగ్రహించారు, అలాగే ప్రభా నీ ఆదరణ, ఆప్యాయత, అనురాగము నీ పిల్లలమైన మాకు అందరికి అనుగ్రహించి నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము, సన్నిధి ప్రభును ప్రేమించిన తన పిల్లలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్.